నేను ఈరోజు పెరుగు వంకాయ చేస్తున్నా. దీంతో కావాల్సిన పదార్థాలు: అర్ధ కేజీ వంకాయలు, లీటర్ పెరుగుకు అర్ధ కేజీ వంకాయలు, పచ్చిమిరకాయలు మనం కారం కాబట్టి ఇన్ని పచ్చిమిరకాయలు వేసుకోవాలి. ఆ తర్వాత జీలకర్ర, ఆవాలు, మెంతులు, శనగబేడలు, మినపప్పు, ఒట్టిమిరకాయలు, కరివేపాకు, ఈడ ఉల్లిగడ్డలు, కొత్తిమీర ఇవన్నీ వేసుకోవాలి. ఉప్పు, పసుపు మనం తగినంత వేసుకోవాలి. ఇవన్నీ వేయించుకొని బాగా నూనెలో వేయించుకోవాలి, నీళ్ళు వేయకుండా. పచ్చిమిరకాయ వేయించి పక్కన పెట్టుకొని మళ్ళీ వంకాయ వేయించుకొని చల్లార పెట్టుకొని మిక్సీ వేసుకొని ఆ ముద్ద తీసుకొచ్చి పెరుగులో కలపాలి తిరువాత వేసినాక. ఇది ఎండల కాలం చేసుకొని తింటే బాగా చల్లగా ఉంటుంది, మంచిది ఆరోగ్యానికి. పొయ్యి ముట్టించుకొని దీంతో నూనె ఆయిల్ వేసుకొని ముందు పచ్చిమిర్చి వేయించి పక్కన పెట్టుకోవాలి. తుంచుకొని పచ్చిమిర్చి నూనెలో వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు బాగా వేయగలడానికి ఇట్లా వేయించుకొని బాగా మంచిగా వేగాలి. వేగినాక ఒక గిన్నెలో తీసి పెట్టుకొని మళ్ళీ వంకాయలు వేసి దీంతోనే బాగా వేయించుకోవాలి. ఇట్లా ప్లేట్లో తీసి పెట్టుకోవాలి. పచ్చిమిరపకాయలు తీసి పక్కన పెట్టుకొని నూనెలో అదే నూనెలో వంకాయ వేసుకోవాలి. వంకాయలు బాగా సన్నగా జగన మెత్తగా మగ్గించుకోవాలి. మన కూరకి ఎట్లా చేసుకుంటామట. మిగతా పసుపు, ఉప్పు ఏమి వేయద్దు. ఇప్పుడు మనం కూరకి ఎట్లా మగ్గించుకుంటామో అట్లే మగ్గించుకోవాలి. మీరు కావాలంటే వేసుకొని ఇట్లే ఉప్పులు వేసుకోవచ్చు. ఇది కూర అవుతుంది, అది ఇది చట్నీ లాగా మిక్సీలో వేసే అట్లా చేసుకోవచ్చు, ఇట్లా చేసుకోవచ్చు, 2 రకాలు చేసుకోవచ్చు. వేగాలి, సన్న జగన్ వేగాలి. కావాలి. వంకాయలు బాగా వేగినాయి, తీసుకొని చల్లారనిచ్చి మిక్స్ చేసుకోవాలి. కొంచెం చల్లారనిచ్చుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. వంకాయలు పచ్చిమిర్చి వేయించి మిక్స్ చేసుకోవాలి. మెత్తగా మిక్స్ చేసుకొని మెంతులు వేసుకోవాలి. ఎర్రగా వేగాలి మెంతులు, బాగా వేగకుంటే బాగుండదు, వచ్చేస్తుంది వచ్చేది. మెంతులు ఎర్రగా వేగినాక జీలకర్ర, శనగలు ఎర్రగా వేగినాయి మెంతులు. ఇప్పుడు
ఆవాలు, మినపప్పు, శనగపప్పు, జీలకర్ర, ఉల్లిగడ్డలు పచ్చివి వేసుకోవచ్చు, ఒకరోజు నూనెలో అట్లా మగ్గించుకొని అయినా మగ్గించుకోవచ్చు, మన ఇష్టం అది. పచ్చి వేసుకునే బాగానే ఉంటుంది, ఒకరోజు వేసుకునే బాగానే ఉంటుంది. ఉప్పు సరిపోయేంత ఉప్పు కాబట్టి చూసేసుకొని ఒక రవ్వ తక్కువ, అంటే ఒక రవ్వనే 2 గంటలు పెరుగు వేసుకుంటా. నీళ్ళు కావాలనుకునే నీళ్ళు వేసుకోవచ్చు కొన్ని, లేకుంటే లే. ఉంట ఒకరోజు పెరుగులో కలుపుకుంటే ఉంట కట్టకుండా బాగా ఉంటుంది, బాగా కలిసేలాగా కలగెట్టుకోలేగా. వంకాయ ఆఫ్ చేస్తాడా, వంకాయ పెరుగు పచ్చడి. కూర అయితే వంకాయలు దెబ్బలు దెబ్బలు అట్టేసుకుంటే కూర అవుతుంది.